జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తాని ఆదరించిన ఆలివలి నీకు అండనిచ్చిన అమృత, నిజంగా ఏడుస్తున్నావా? అవి నిజమైన కన్నీలేనా? శుభలక్ష్మి, ఎందుకే నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను నమ్మవే. నీ దొంగేడుపులా కరిగిపోయి నిన్ను నమ్మి వదిలేస్తాననుకుంటున్నావా? నీ నోటి నుంచి నిజం బయటికి రావాలంటే రేణుక ఇక్కడ రావాల్సిందే. రేణుక వస్తేనే నువ్వు నిజాలు చెప్తావు. ఇప్పుడే ఈ విషయం రేణుకకు చెప్పి నీ సంగతి తెలుస్తాను. శుభలక్ష్మి, శుభలక్ష్మి, నేను చెప్పేది వినవే. రేణుకకు చెప్పొద్దే ప్లీజే. తప్పుకో ప్లీజ్ శుభలక్ష్మి, నీకు దండం పెడతాను. ఈ విషయం రేణుకకు చెప్పకు. ఎన్ని రోజులు నీకు తెలియకుండా నేను ఇక్కడ ఎందుకున్నానో, నేను ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటివో నాకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని మోసం చేయాలని నా ఉద్దేశం కాదు. విధులేని పరిస్థితిలో నేను మీ అందరికీ దూరంగా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా రేణుకకు చెప్పొద్దు. ఆ తర్వాత అన్ని విషయాలు నేనే చెప్తాను. నేను ఇక్కడుండి రేణుకకి ఎలాంటి ద్రోహం చేయట్లేదు. నువ్వు ఊహించినట్లుగా ఇక్కడ ఏమీ జరగట్లేదే. ఇప్పటికీ అపార్థాలతో ఒకరికొకరు దూరమే చాలా పోగొట్టుకున్నాం. నేను ఇక్కడ ఉన్నానని చెప్తే రేణుక చాలా రకాలుగా అపార్థం చేసుకుంటుంది. దాని సంగతి మనకు తెలుసు. ప్లీజ్ శుభలక్ష్మి, ప్లీజ్. శుభలక్ష్మి ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. సర్లే, నువ్వు ఇంతగా బాధపడి చెప్తున్నావు కదా, చెప్పనులే. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ శుభలక్ష్మి. సరే, బాయ్. అమృత, జీవితాంతం అక్కా చెల్లెలా కలుసుందామని చేతిలో చేయేసి ఒక్క రాత్రిలో మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావు. అలాంటి నీకోసం నేనెందుకు మాట మీద నిలబడతాను? ఈ విషయం ఇప్పుడే రేణుకకు చెప్తాను. శుభలక్ష్మి, నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? ఎప్పుడొచ్చావు? ఏంటలా సీరియస్గా ఉన్నావు? వచ్చి చాలాసేపు అయిందా ఆంటీ? నా ఫ్రెండ్ అమృత అవుట్ హౌస్లో ఉందని చూసి సంతోషం పట్టలేక వెళ్తున్నాను. అమృత మా అవుట్ హౌస్లో ఎందుకుంటుంది? ఎందుకుంటుందో కాసేపట్లో మీకే తెలుస్తుంది కదా. అంటే ఈ తింగరది అమృతను చూసేసిందా? కొంప మునిగింది.
సుబ్బలక్ష్మి నిన్ను చూసిందా? ఆంటీ అది తిక్క తిక్కగా మాట్లాడి వెళ్తుంది. ఏం జరిగింది? నిన్ను చూసిందా? చూసింది ఆంటీ. ఎంత పని చేశావే! ఇన్ని రోజులు ఏ రహస్యం తెలియకుండా దాచాలనుకున్నామో అదే తెలిసిపోయింది కదే. నిన్ను మా ఇంటికి పట్టిన దరిద్రానివే నువ్వు. ఆంటీ రేణుకకు చెప్పనని సుబ్బలక్ష్మి నాకు ప్రామిస్ చేసింది ఆంటీ. తను చెప్పదా ఆంటీ? ఇన్ని రోజులు నువ్వు ఇక్కడున్నావని అనుమానంతో తిరిగి తీరా తెలిసాక చెప్పకుండా మాట కోసం ఉంటుందా నిన్ను? ఇప్పుడు అది వెళ్ళి రేణుకకి విషయం అంతా చెబితే లేనిపోని అనుమానాలు వస్తాయి. కిడ్నాప్ విషయం అంతా తెలిసిపోతుంది. అప్పుడు రేణుక వికాస్ని పెళ్లి చేసుకుంటుందా? దీనంతటికి కారణం ఎవరు? నువ్వు. లేదా ఆంటీ, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ సుబ్బలక్ష్మి లోపలికి వచ్చిన విషయం నాకు నిజంగా తెలియదు ఆంటీ. నోర్మై బజారుదానా, ఇదిగో రేణుక మా వికాస్ని పెళ్లి చేసుకోను అంటే నేను నిన్ను వదలను. నిన్ను ఇక్కడే చంపి ఈ అవుట్ హౌస్ లోనే పాతి పెడతాను. ఏమండి? 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 కొంప మునిగిపోయిందండి. వర్షాల్లోకి ఏడుస్తుంటే కొంప ఎలా మునుగుతుంది? మీ వెటగారాలు ఆపి చెప్పేది వినండి. అవుట్ హౌస్ లో ఉన్న అమృతను సుబ్బలక్ష్మి చూసిందండి. ఏంటే నువ్వు చెప్పేది? నిజమేనా? అయ్యో, నిజమా అంటారేమిటండి? సుబ్బలక్ష్మి చూడ్డం, రేణుకకు చెప్తానండి వెళ్ళిపోవడం, నేను వెళ్ళి అమృతకి 4 తగిలించడం అన్నీ అయిపోయాయండి. ఆ తింగర్ది వచ్చినప్పుడు ఈ తిక్కల్ది అవుట్ హౌస్లో ఎందుకుంది? అంతా మన కర్మండి. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. దీనంతటికీ కారణం మీ నాన్న. వద్దు మర్రో అంటే ఊరుకున్నాడా? అమృత జీవితం నాశనం అవుతుంది, అమృత జీవితం నాశనం అవుతుంది అని ఇప్పుడు మన జీవితం, వికాస్ జీవితం నాశనం అవడానికి కారణమయ్యారు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ముందు వికాస్కి ఫోన్ చేయాలి. చెయ్యండి. ఏమైందండి? కట్ చేశాడే ఫోను. ఇప్పుడు ఎలాగండి? హలో, ఏంటమ్మా? నేను రేణుకు ఏం ఫ్రెండ్ కావాలి? లేవయ్యా. ఏంటమ్మా? రేణు, రేణు, రేణు. సుబ్బలక్ష్మి, వాట్ హ్యాపెన్? రేణు, అమృతను కనిపెట్టేశాను. సుబ్బలక్ష్మి, నిన్ను చూస్తే నాకు చాలా భయంగా ఉందే. నీకు అమృత పిచ్చి పట్టుకుంది. ఎక్కడ పడితే అక్కడ అమృతను ఊహించుకుని నిజంగా చూశానని భ్రమపడుతున్నావే. అయ్యో, భ్రమ కదే, నిజం. ఎక్కడో కాదు, వికాస్ వాళ్ళ అవుట్ హౌస్లోనే చూశాను. సుబ్బలక్ష్మి, రేపు ఉదయమే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. హాస్టల్లో రెడీగా ఉండు. అయ్యో, నాకేం కాలేదు రేణు. నేను సీరియస్గానే చెప్తున్నాను. వికాస్ వాళ్ళ అవుట్ హౌస్ నుంచి బయటకు వస్తుంటే అమృత కనిపించింది. చూసి షాక్ అయ్యాను. ఆ తర్వాత లోపలికొచ్చింది. నిన్ను చూసి భయంతో నేనిక్కడున్నానని రేణుకతో చెప్పొద్దు అంది. అంతేగా? అవును, అలాగే చెప్పింది. పద, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సుబ్బలక్ష్మి, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. నువ్వు వెళ్ళు. రేణు, నువ్వు నా మాట నమ్మట్లేదు కదూ? ఇంకా ఏంటి నమ్మేది?
ఒకసారి నమ్మి ఆంటీ అంకుల్ని అవమానించాను. వికాస్ బాధపడేలా చేశాను. మళ్ళీ నీ మాటలు నమ్మి నేను అలాంటి పని చేయలేను. లేదు రేణు, మొన్నటి వరకు నాకు డౌట్ మాత్రమే ఉంది. ఇవాళ నా కళ్ళతో చూశాను. నువ్వు అనుకుంటున్నట్టు అమృత వికాస్ వాళ్ళ ఇంట్లో ఉంటుందనేది పుకారు కాదే, నిజం. ఇన్ని రోజులు మనల్ని చీట్ చేసి ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందే. ఇక్కడ ఎందుకుంటున్నావంటే చేతులు కాళ్ళు పట్టుకుంది. వికాస్ ఇంట్లో ఉంటున్న విషయం నీకు చెప్పొద్దని ఏడ్చిందే. శుభలక్ష్మి, ఏంటే అక్కడేదో అమృతతో మాట్లాడినట్టు చెప్తున్నావు? అయ్యో, నీకెలా చెప్పనే? దాంతో నేను మాట్లాడాను. బయటికి వస్తుంటే ఆంటీ నన్ను చూసి కంగారు పడ్డారు. సుబ్బు, ఎనఫ్. అమృత గురించి ఇంకేం చెప్పకు. ప్రామిసే, అమ్మతోడు. సుబ్బు, ఇప్పుడు ఏమైందని అమ్మ మీద ఒట్టేస్తున్నావు? అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్తావా? నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. ఇక నువ్వు వెళ్ళు. సరే, వస్తాను. అయ్యో సుబ్బలక్ష్మి, ఆడుకుంటున్నావు కదే. ఎలాగైనా ఈరోజు అమృత విషయం తేలుస్తాను. ఈ సుబ్బలక్ష్మి అంటే ఏంటో రేణుకకు తెలిసేలా చేస్తాను. రేణుక నాతో వచ్చేంత వరకు ఈ లాన్లోనే ఉంటాను. నాన్న వికాస్, ఘోరం జరిగిపోయిందిరా. ఏంటమ్మా, ఏం జరిగింది? సుబ్బలక్ష్మి అమృతను చూసేసిందిరా. ఓ, చూసిందా? అనుకున్నాను ఎప్పుడోసారి చూస్తుందని. సర్లే, చూస్తే చూడండి. ఇప్పుడేమవుతుంది? ఏంట్రా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా తేలిగ్గా మాట్లాడుతున్నావు? మీరేం కంగారు పడకండి. సుబ్బలక్ష్మి ఎంత చెప్పినా రేణుక నమ్మదు. నమ్మితే? నమ్మదు నానా. అంత నమ్మకం ఏంట్రా? రేణుకకి నా మీదున్న నమ్మకం, నాకు రేణుక మీదున్న నమ్మకం చాలా. ఇక వదిలేయండి. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? బాను, అగ్నిపర్వతాల బద్దలైపోయే న్యూస్ చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడేంటి? అదేనండి వీడితో వచ్చిన తంట. ఎప్పుడేం చేస్తాడో ఏం మాట్లాడతాడో తెలీదు. ఆ 100 కోట్ల ఆస్తికి వాడు వారసుడు అవుతాడో లేదో తెలియదు కానీ ఈ టెన్షన్కి మనం పోయేలా ఉన్నామే. ఉహ్. సుబ్బలక్ష్మి అంటే అమాయకురాలు అనుకున్నావా అమృత? కాలేజ్కి వచ్చి ఎక్కడుంటున్నావంటే నీకెందుకని రివర్స్లో తిడతావా? సిటీ మొత్తం తిప్పి నన్ను పిచ్చిదాన్ని చేస్తావా? శాంతి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. సుబ్బలక్ష్మి ఇంకా ఇక్కడే ఉందా? దీనికి ఏమైనా పిచ్చా? సుబ్బలక్ష్మి, లోపలికి రా. నీకే చెప్పేది, లోపలికి రా. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నేను చెప్పేది నిజమే. అమృత అవుట్ హౌస్లోనే ఉంది. నేను మాట్లాడాను. ఓ మై గాడ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు నా వెంట వస్తే అమృతం చూపిస్తాను. ఈ ఒక్కసారికి రావే. సరే, ముందు మంచినీళ్ళు తాగు. భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకో. నాకేమొద్దు. సుబ్బు, నేను చెప్పేది వింటావా లేదా?
ముందు నేను చెప్పేది వినవే, ఆ తర్వాత భోంచేస్తాను. అది కాదే, నువ్వేదో మాట వరుస కన్నావు అనుకున్నాను కానీ నువ్వు ఇక్కడే లాన్లోనే ఉంటావని నేను అనుకోలేదు. నేను అంతేనే. అమృత విషయంలో నీకింత మొండితనం పనికిరాదు శుభలక్ష్మి. నువ్వు మొండితనం అనుకో, మూర్ఖత్వం అనుకో, నువ్వేమైనా అనుకో, నాకేం బాధ లేదు. కానీ నేను ఆలోచించేది నీకోసమేనే. నా బాధ అంతా నీకేమైనా జరుగుతుందేమోనని. అమృత, వికాస్, ఆంటీ, అంకుల్ కలిసి నీకు తెలియకుండా ఏదో డ్రామా ఆడుతున్నారే. నీ వెనకేదో జరుగుతుంది. నాకు చాలా అనుమానాలున్నాయి. నన్ను చూడగానే అమృత షాక్ అయింది. నేను ఇక్కడ ఉంటున్నట్టు రేణుకు ఒక 6 నెలల వరకు చెప్పొద్దంది. చెప్పకంటే ఏదో దాస్తున్నట్టే కదా అర్థం. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పను. ఎప్పుడైనా అలా చెప్పానా? న్యాయం ఎటువైపు ఉంటే సుబ్బలక్ష్మి అటువైపే ఉంటుంది. నీకు ఆ విషయం తెలుసు కదే. అమృత వికాస్ ఇంట్లోనే ఉంది. ఒకసారి నాతో రా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఆ తర్వాత ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. సరే, ఎవరికి ఫోను? వికాస్కి. హే వద్దు వద్దు, నా మాట విను, ఫోన్ చేయకు. పద. సరే పద. చూడు శుభలక్ష్మి, నాకు వికాస్ అంటే ప్రాణం. ఆంటీ అంకుల్ కూడా నన్ను చాలా ఆప్యాయంగా చూస్తారు. నేను ఇలా చేస్తే పెళ్లి కాకముందే భర్తను అనుమానిస్తుందని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకే ఆలోచిస్తున్నాను. ఇప్పటికే నీ మాటలు విని చాలాసార్లు వాళ్ళు హర్ట్ చేశాను. నాకెందుకో నీ మాటల మీద నమ్మకం లేదే. ఒకసారి బాగా గుర్తు చేసుకో. నిజంగా అమృతం చూసావా లేక భ్రమపడ్డావా? అయ్యో, నీకెలా చెప్పాలే? ముందు కారెక్కు. డ్రైవర్ కార్తీ. ఏంటండి? అవుట్ హౌస్లో అమృత ఏం చేస్తుందో చూసొద్దాం రా. ఏమండి, రేణుకు డైరెక్ట్గా అవుట్ హౌస్లోకి వెళ్ళిపోతుందండి. ఏం చేద్దాం? రేణుకు అమృతం చూసేస్తుందేమో. చూడు.